హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ అండ్ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నటువంటి మాస్ సినిమా అయినటువంటి జాట్ సినిమా టీజర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది సినిమాలో మాస్ ఎపీల్ అనేది బీభత్సంగా ఉంది అంటూ. ఇక ఈ టీజర్ చూసినటువంటి బాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా ఇలాంటి నెవర్ బిఫోర్ మాస్ అవతారంలో సన్నీ డియోల్ ని ఇప్పటివరకు బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చూపించలేకపోయారు అంటూ గోపీచంద్ మల్లేని చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టీజర్ చూసినటువంటి టాలీవుడ్ ప్రేక్షకులు, ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఈ టీజర్ అనేది గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారి మాస్ సినిమా టీజర్ లాగే ఉంది అంటూ, కంప్లీట్ గా బాలకృష్ణ గారి స్టైల్లోనే ఈ టీజర్ ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు నిజమే ఉంది. ఎందుకంటే గోపీచంద్ మల్లేని గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారికి ఎంత బీభత్సమైనటువంటి ఫ్యానో అందరికీ తెలుసు. సో బాలకృష్ణ గారి ఇన్స్పిరేషన్ తోనే ఈ సినిమాని ఇంత మాసివ్ గా తెరకెక్కిస్తున్నారు గోపీచంద్ మల్లేని గారు అంటూ చాలా మంది బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ టీజర్ అనేది బాలకృష్ణ గారి మాస్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ నే ఆడియన్స్ కి కలిగేలా చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చాలా మంది బాలయ్య గారి ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ మాస్ ఆడియన్స్ అయితే ఈ టీజర్ లో సన్నీ డియోల్ ని చూసి బాలీవుడ్ బాలకృష్ణ అంటూ కూడా అభినందిస్తున్నారు. మరి ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుందో లేకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతూ ఎస్పెషల్లీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుందో అనే దానిపై ఒఫీషియల్ క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వకుండా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయితే అది చాలా మంచిది అంటూ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా బాలకృష్ణ గారితో తీస్తే చాలా బాగుంటుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్ తమన్ కూడా ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లాస్ట్ గా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అండ్ లేటెస్ట్ గా డాకు మహారాజ్ ఇలా బాలకృష్ణ గారితోనే కంటిన్యూస్ గా వర్క్ చేస్తుండడంతో ఆయన ఇంపాక్ట్ తోనే ఆయన స్టైల్లో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని తమన్ అందించడం అనేది జరిగింది అంటూ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.